అసలైన ప్రేమ లేక వస్తాయి ఇవన్నీ. ఇక లయం, ఎలా కలిసిపోతుంది సృష్టి, ఎలా వచ్చిందో అలాగే పోతుంది లెక్క. ఓ ఊరే వచ్చాం, ఎలా పెడతామంటే మళ్ళీ అలాగే విమానాలు ఎక్కేటప్పుడు టు అండ్ ఫ్రో అంటారు. ఏ విమానం ఎక్కామో, ఏ దారిలో వచ్చామో ఆ దారిలోనే మళ్ళీ అదే విమానంలో టికెట్ తీసుకుంటే కొంత కలిసి వస్తుంది. లేదు మానేసి వేరే విమానంలో వస్తాం, ఆ ఛార్జీ వేరే. అలాగే సృష్టి కూడా ఎలా వచ్చిందో అలాగే పడుతుంది. ఎలా వచ్చింది సరిగ్గా ఎలా జీవులన్నీ ఏర్పడ్డాయి, స్థావరములన్నీ జంగమాల్లో కలుస్తాయి, జంగములన్నీ కదిలేవన్నీ భూమిలో కలిసిపోతాయి, భూమి నీళ్లలో కలుస్తుంది, నీరు అగ్నిలో కలుస్తుంది, అగ్ని వాయువులో కలుస్తుంది, వాయువు ఆకాశంలో కలుస్తుంది, ఆకాశం మనస్సులో కలుస్తుంది, మనస్సు చంద్రుల్లో కలుస్తుంది, చంద్రుడు సంకల్పంలో కలుస్తాడు, ఆ సంకల్పం శుద్ధ బ్రహ్మలో కలుస్తుంది. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం సీతా వల్లభ శ్రీ రఘురాం అని భజన చేయడంలో ఉద్దేశం ఇది. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం సీతావల్లభ శ్రీ రఘురాం అని మా చిన్నతనంలో భజన చేసేవారు. ఏమిటో అర్థం తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసింది. ఎలా వచ్చాయో వరుసగా అలాగే వెళ్ళిపోతాయ్యా, అనుమానం ఏముంది. ఇంకా ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే. నీ వెరుగవే ముని వచ్చిన త్రోవ చొప్పు, వచ్చిన త్రోవలోనే వెళ్ళిపోతుంది ఏదైనా. ఇందులో ఆశ్చర్యం ఏముంది. అయితే దీని గురించి కంగారు పడకుండా కలియుగంలో ప్రధానంగా దానం చేయమన్నాడు. ఎంత కుళ్ళిపోయిన ప్రపంచంలోనే మనం దానం చేయగలిగదండి. దానం ఏమిటండి, మహానుభావులు త్యాగం చేశారు. ఒక మనిషికి అన్నం పెట్టడం కోసం తానందండం మానేసి ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి రంతిదేవుడు మన దేశం వాడు, మన దేశ చక్రవర్తి. ఒక గోవు ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన దిలీపుడు మన దేశం వాడు. ఒక పావురం ప్రాణాలు కాపాడడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన శివ చక్రవర్తి మన దేశం వాడు. తొడగొట్టి చెప్పచ్చు ఆ విషయాన్ని, తొడబద్దల కొట్టిచ్చాడు ఆ స్వామి మాంసాన్ని పావురం కోసం. వీళ్ళు ప్రజల కోసం త్యాగాలు చేయలేరా నాయకులు? వాళ్ళ సొమ్ము దోచుకోవాలని చూస్తారేమిటండి అమాయకుల్ని? సేవ చేయడంలో ఉండే ఆనందం ఈ దాచుకోవడంలో ఉందా? అలాగే పోనీ ఇంకా పావురం సాధుజీవి, ఒక పాము ప్రాణాలు కాపాడడానికి జీమూత వాహనుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఎందరి చరిత్రలు లేవండి మన ఉత్సాహపరచడానికి. ఆ చరిత్రల్ని పిల్లలకి పాఠ్యాంశాలు కాబట్టి ఆ త్యాగభావాన్ని పెంపొందించాలి తప్ప యూ షుడ్ బీ నెంబర్ 1, నువ్వు ర్యాంక్ పెరగాలి, నువ్వు వాటర్ ట్యాంక్ మీద నిలబడి ఫోటో తీయించుకోవాలి, నువ్వు మైక్రోసాఫ్ట్ మేనేజర్ కావాలి. అవసరం లేదమ్మా, మమకారం ఉన్న మనిషి అయితే చాలు, మైక్రోసాఫ్ట్ మేనేజర్ కావక్కర్లా. ఒబామా గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం ముఖ్యం కాదు మనవాడు. ఒక్క జీవి కన్నీళ్ళైనా తొడవగలిగాడా మన ఒంటరిగా ఉన్న మన ఊళ్ళో, ఇది ముఖ్యం. మా వాడు అమెరికాలో ఒబామాకి అసిస్టెంట్, అది పెద్ద విషయం కాదు. ఒబామాకి అసిస్టెంట్ అవ్వడం కంటే ఒబామా గారికి సేవ చేయడం మంచిది. ఆ ఒబామా కంటే మనకు ఒబామా ముఖ్యం. ఇక్కడ కాళ్ళు లేక చేతులు లేక నానా బాధ పడుతుంది ఆవిడ. ఒబామా సేవలు మా వాడు అక్కడ ఒబామా గారికి సేవ చేయండి చాలు, ఒబామా అక్కర్లేదు. ఇది మానవత్వం. ఓ పెద్ద కాల్పనిక నవలు రాసి 10 మందిని ఏడిపించడం కంటే కడుపు నొప్పి వచ్చి ఎవడన్నా ఏడుస్తుంటే వాడికి ఇంకా సొంటి అరగదీసి ఇచ్చి వాడు ఏడుపు మానపడం ముఖ్యం. ఎవరికి మనం ఉపకారం చేసాం, భగవంతుడు ఈ చూపుడు వేరు ఇచ్చింది ఎవరి కన్నీళ్ళైనా తొడవడానికి, ఎవరినో బెదిరించడానికి కాదు. అందుకోసం భారతం అంతా కూడా. అందుకని ఇదయ్యా ఇట్టివాడు ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. ఇలా దానం చేసిన వాడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే బ్రహ్మపదాన్ని తప్పకుండా చేరతాడు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఇన్ని దానాలు చేసిన వాడు స్వర్గం పొందుతాడు, ఉత్తమ జన్మ పొందుతాడు, మోక్షం రాదు. మళ్ళీ అదో సంత. అందుకని దాన ధర్మాలు చేసేటప్పుడు మనం కృష్ణార్పణం శివార్పణం అంతే, మన కోసం కాదు. మళ్ళీ ఇన్ని దానాలు చేసాం ఏమిటో ఎవరో సమయానికి వద్దన్నమాట. వాళ్ళు పలకడం కోసం మనం ఇయ్యలేదు, ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాం. అప్పుడు పలికేవాడు పలుకుతాడు, వీళ్ళెవరమ్మా పలకడానికి? అందుకని అది నిష్కామ కర్మగా చేస్తే బ్రహ్మపదాన్ని పొందుతాడు. ఇట్టివాడు వెడలనీదు. ఆ దాన ధర్మాలు చేసినవాడు, ఆ ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, పరమేశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మ యోగాన్ని పాటించినవాడు ఎలా ఉంటాడండి? ఇట్టివాడు వెడలనీదు ఇంద్రియ జల మన్యుభంక లోభమయతటాది ఘోర రూపయగు అసార సంసార విశాల నదీ ప్రశాంతశాలి హృదయ. ఎంత బాగా చెప్పాడు తిక్కన గారు పద్యాన్ని. ఇట్టివాడు వెడలనీదు. ఇటువంటి వాడు ఈదేస్తాడయ్యా, ఈదేస్తాడు. వాడికి పడవక్కల్లా ఓడక్కల్లా, టైటానిక్ జరిగిన ప్రమాదం వాడికి జరగదు, వాడు ఈదేస్తాడు. దేన్ని? ఇంద్రియ జల మన్యుపంక లోభమయ తటాది ఘోర రూపయగు అసార సంసార విశాల నది. ఈ సంసారం, ఈ జీవితం, ఇది ఎంత అసారమైన, ఇది ఎంత విశాలమైన, ఇది నది కాదు సముద్రమైన, వాడు భయపడక్కల్లా. వాడికి ఇంద్రియ నిగ్రహం ఉంది. ఎవ్వరూ వాడిని ప్రలోభానికి లోను చెయ్యలేరు, ఎవ్వరూ వాడిని భయపెట్టలేరు.
ఎటువంటిది సముద్రం? ఇంద్రియాలనే నీటితో నిండి ఉంది. మన్యు పంక, కోపం అనే బురద ఇందులో ఉంది. దీని నిండా కోపం అనే బురద. మన్యు అంటే కోపం, అందుకే అభిమన్యుడు, ఆయన కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. అయిందిగా 16 ఏళ్లకి, అంత కోపాలు అంత ఆవేశాలు పనికిరావు, కాస్త ఆలోచించాలి. అందుకని ఇంద్రియజల, మన్యు పంక, కోపం అనేదే బురద ఇందులో. అలాగే లోభమయతట, అది స్వార్థమే దానికి ఒడ్డు. ఇదో నది అనుకుంటే దానికి గట్టు స్వార్థం, నేనే బాగుండాలి, ఇది నాకే రావాలి అనగానే బెంగ, నీరసం, కృంగిపోవడం. మనకు వచ్చింది అనగానే ఐ గాట్ ఇట్, అబ్బా ఏమిటో, వెంటనే ఐ గాట్ మృత్యు ఆల్సో. ఏమిటి ఐ గాట్ ఇట్? ఇంత చేసి పెద్ద ఏదో ఘన విజయం. మన వాడు బాక్సింగ్లో నెగ్గేట్టే, వాడికి ఏదో 1800 కోట్లు 1100 కోట్లు వచ్చాడు. ఓడిన వాడికి కూడా 700 కోట్లు వచ్చాయి. నేను అనుకున్నాను బాక్సింగ్ నేర్చుకుంటే 700 కోట్లైనా వస్తాయి కదా అనుకున్నా. మన బతుకంతా సంపాదించిన కోటి రాదే. 700 కోట్లు ఓడిపోయిన వాడికి వచ్చేయండి, నెగ్గిన వాడికి ఇంత చేస్తే 1100 కోట్ల మొహం అంతా కూలిపోయింది, గుద్దేసుకున్నారు ఇద్దరు కూడాను. నాకు ఆ చిత్రం చూస్తే దీనికోసం ఎంత కష్టపడాలా అనిపించింది. ఇంకా వీడి 1100 కోట్లు వచ్చి నెగ్గిన మేవేటర్ ఎవడో ఉన్నాడే ప్రపంచం మొత్తం మీద ఈ మల్ల యుద్ధంలో గొప్పవాడు, వాడు ఆనందంగా ఉంటాడేమో చూడండి. రేపు పొద్దున్న ఇంకోటి ఎవడో వాడు సవాల్ చేయగానే వాడు మళ్ళీ ఈసారి నెగ్గను. ఎందుకంటే ఇది 72వ విజయం అంట వారి జీవితంలో. మరి 73వ విజయం రాకపోతే 72 విజయాలు సున్నవేటినట్టే కదా. ఎక్కడుందండి జీవితం? విజేత జీవితం ఆనందంగా ఉంటుందా? విజేత పరాజితుడు మాట లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడి జీవితం ఆనందంగా ఉంటుంది. అది భారతం చెబుతుంది. విజేత కావడం ముఖ్యం కాదు. ఎవరి మనో విజేతవయ్యావు మిత్రమా? ఎవరైనా మనస్సులో నేను తలుచుకుంటున్నారా? అయ్యో ఆయన వల్ల ఈవేళ ఇలా బాగున్నామండి, మేము మహానుభావుడు చల్లగా ఉండాలండి అని ఎవరైనా మన గురించి ఒక్క మాట అనుకుంటే అది మనం విజేతం. అంతేగాని ఈ మల్ల యుద్ధంలోనూ చల్ల యుద్ధంలోనూ గెలవడం గొప్ప విషయం కాదండి. అవి చెప్పొద్దండి పిల్లలకి సరిప్పుడు. ఈ పోటీలు, గొడవలు, వీటిలో గెలవడాలు, వేదిక మీద ఏదో బహుమతి అందుకోవడం, ఇవన్నీ పెద్ద విషయాలు కావు. ఈవేళ బహుమతి అందుకున్న కూడా రేపు మతి లేనివాడు అవుతున్నాడు. వీటిని ఎక్కువ చేసి చెప్పకూడదు, చెప్తే పిల్లలు ప్రమాదంలో పడిపోతారు. అందుకని ఈ కాలస్వరూపం, కాలం అనే చక్రం తిరుగుతుంది. ఇది ఆచార నేమి, కాలయుగం, ప్రాణయుగంబును, ఆచార నేమియును ప్రాణయుగంబును, అపానాక్షంబును హ్రీవరూధంబును, ఘ్రాణశ్రవణ వాహనంబును, ఉపాయ అపాయ కోబరంబును, ఘ్రాణశ్రవణ వాహనంబును, జ్ఞాన సారథికంబును, సర్వతంత్ర ప్రతోదంబును, త్యాగరశ్మియు, సర్వతంత్ర ప్రతోదంబును, త్యాగరశ్మియోగు యోగరథంబునెక్కి వెరవుగలవాడు అక్షరస్థానంబు సొరంజనును అని తిక్కన గారు అద్భుతమైన వచనం అందించాడు. ఈ యోగరథాన్ని ఎక్కడం అంటే ఏమిటో మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు మనకి యోగరథం ఎక్కే అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగు భాషలో మనం మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరో. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333. పాపపు కాలం అనుకునే కలియుగంలో కూడా మనం పుణ్యాత్మలమై ఎలా ఉండొచ్చు, ఆ ఉండడానికి ఏ ఒక్క లక్షణం చాలో ఈనాటి భారతంలో విని తరించాలి. ఆంధ్ర మహాభారతం ఈ రోజు రాత్రి 8 గంటలకు మీ భక్తి టీవీలో.